ఓకే అండి. విజయభాస్కర్ గారు ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి. విజయభాస్కర్ గారు, చెప్పండి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ మీరు తప్పించి చంద్రబాబు గారి మాటల్ని విశ్వసించేటువంటి పరిస్థితి అయితే ఎవరికీ లేదు. అంటే సరే, మీరు పదే పదే చెప్పే మాట ఏంటంటే హైదరాబాద్ని అది చేసాం, హైదరాబాద్ని చేసాం, మీరు అసలు హైదరాబాద్ ఈ పరిస్థితుల్లో ఉందంటే కారణం చంద్రబాబు గారే అని చెప్తున్నారు. ఓకే, కొంతవరకు వాస్తవమేమో. ఆ రోజు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఐటీ సెక్టార్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన కొంత ఆహ్వానించుంటారు. హైదరాబాద్ పరిస్థితి వేరు, హైదరాబాద్ భౌగోళిక పరిస్థితి వేరు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇతర పరిస్థితులన్నీ కూడా వేరు. అని అమరావతి అనేది కోటేశ్వరరావు గారు చెప్తున్నట్లుగా జీరో నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. అమరావతి విషయంలో మేము ఏదో చేసేస్తున్నాం అనేటువంటి ఒక ఊహాగానం రాష్ట్ర ప్రజలకు ఇచ్చేసి కేవలం రాజకీయ పబ్బం గడుపుతున్నారనేది విమర్శ. ఏం చెప్తారు? సరే, విశ్లేషకులు పెద్దలు కోటేశ్వరరావు గారు జీరో నుంచి అన్నారు కదా. అవును, జీరోతో స్టార్ట్ అవుతున్నాం కాబట్టి సహాయం అందించడానికి తప్పు లేదు. సహాయం అందించడానికి ఎక్కడికి పోయినా తప్పు లేదు. అదేవిధంగా ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ఏంటి? సభా స్వాతంత్రం ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుంది, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అదేవిధంగా కోటేశ్వరరావు గారు జర్నలిస్ట్ గా చాలా సీనియర్ గా విన్నాను. జర్నలిజానికి ఒక రకంగా కాసా సుబ్బారావు లాంటి వాళ్ళు, నార్ల వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్ళు. నార్ల వెంకటేశ్వరరావు గారిని ఆనాటికి కాంగ్రెస్ అధిష్టాన వర్గం 2 సార్లు రాజ్యసభ చైర్మన్ గా నామినేట్ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఆయన చేత అనేక మోనోగ్రాఫ్లు రాయించింది. పోతే చాలా ఎడిటర్ గా ఆయన చాలా దిట్ట అని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆంధ్రప్రభ ఆ రోజుల్లో వెలిగింది. తర్వాత ఆంధ్రజ్యోతి వ్యవస్థాపక ఎడిటర్ ఉన్నాయి. అట్లాగే కోటంరాజు రామారావు ఇలాంటి వాళ్ళు, కాసా సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు మన తల్లి గడ్డ మీద అద్భుతమైన ఎడిటర్స్ పెట్టారు. మరి ఆ నార్ల వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు? చుక్కల దాకా దోటేస్తే చూరు దాకన్నా పగుతామేమో అన్నారు. కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా మనం జీరోతోనే స్టార్ట్ అవుతున్నాం. మరి ఇప్పుడు స్పేడ్ వర్క్ స్టార్ట్ చేయాలి కదా, స్పేడ్ వర్క్ అనే స్టార్ట్ చేయాలి. మరి సహాయం కోసం మనం సింగపూర్తో ఆయనకి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 3 దశాబ్దాలుగా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. మరి జగన్ ప్రభుత్వ హయాంలో సత్సంబంధాలు సింగపూర్తో దెబ్బతిన్నాయి. తిరిగి వాళ్ళని కలిసి నచ్చజెప్పి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించమని కోరడానికి సింగపూర్లో 40,000 పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహకారాన్ని కోరడానికి, అలాగే సింగపూర్ ప్రభుత్వం ఆల్రెడీ ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. అంతకుముందు కొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. వారందరి మీద జగన్ 5 సంవత్సరాల పాలనలో మీకు తెలుసు సింగపూర్ కన్సార్టియం మీద సిఐడి దాడులు చేయించాడు. అదేవిధంగా ఒక సింగపూర్ మంత్రి ఇంటికి నేరుగా సిఐడిలు పోయారు. పోతే దెబ్బతో వాళ్ళంతా భయపడిపోయారు. అదేవిధంగా సింగపూర్ వాళ్లే కాదు, ఇతర దేశాలకు సంబంధించిన అనేక కంపెనీలు, అదేవిధంగా దక్షిణ కొరియా సంబంధించిన కంపెనీ రామాయపట్నంలో పల్ప్ అంటే సుబాబులు, యూకలిప్టస్, వెదురు, బొంగులతో గుజ్జు తీసి ఆ గుజ్జు నుంచి పేపర్ తయారు చేసే ఇండస్ట్రీ దాదాపు 45,000 కోట్ల పైగా భారీ పెట్టుబడులతో రామాయపట్నం ఏరియాకి వచ్చినటువంటి దక్షిణ కొరియా కంపెనీ కూడా వెళ్ళిపోయింది ఆ రోజు. అలా జగన్ ప్రభుత్వ హయాంలో లూలు కంపెనీ వెళ్ళిపోయింది. ఇలా చాలా కంపెనీలు, అలాగే విశాఖపట్నం కేంద్రంగా కుదుర్చుకున్న ఎంఓఏలు కుదుర్చుకున్న అనేక కంపెనీలు, 100 కంపెనీలు వెళ్ళిపోయాయి. కాబట్టి ఇప్పుడు 13.5 మాసం అయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అందుకని పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు మనం జీరో నుంచి స్టార్ట్ అవుతున్నాం. అసలే పరిపాలన 5 సంవత్సరాలు గాడి తెప్పింది. అదేవిధంగా మనం అప్పుల్లో ఉన్నాం. పోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటూ మరో పక్క ఇతర దేశాల్లో కూడా మనం ఆ ప్రభుత్వాలను కలిసి వాళ్ళని ఒప్పించి వాళ్ళ సహకారంగా తీసుకోవాలా. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కాకుండా వాళ్ళ యొక్క ఆధునిక విధానాలని కూడా పరిశీలించాలా. అదేవిధంగా ఆయా దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రవాస భారతీయ సహకారంగా తీసుకోవాలనే సదుద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో వాళ్ళు ఈ యొక్క మంత్రుల బృందం అయితేమి, అదేవిధంగా అధికారుల బృందం అయితేమి సింగపూర్ పర్యటన 5 రోజులకి పర్యటించడానికి షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి 2 రోజులు పూర్తయి 3వ రోజు జరుగుతుంది. అంటే అక్కడ కాలమానం ప్రకారం ఇప్పుడు 3 రోజులు పూర్తయిందేమో. మరి ఈ 3 రోజుల పర్యటనలో అనేక మంది పెద్దలను కలిశారు.
పోతే అక్కడ ఆ దేశంలో మంత్రులను కలిశారు. ఈ రోజు 3వ రోజు ఆ దేశ అధ్యక్షుడిని కూడా కలవడం జరిగింది. షణ్ముఖం రత్నాన్ని కూడా కలవడం జరిగింది ఆ దేశ అధ్యక్షుడిని. అదేవిధంగా మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ను గురించి కానీ, లాజిస్టిక్స్ కానీ, మన పోర్టుల విషయాల్లో కానీ, అదేవిధంగా మన వీటికి సంబంధించి ఎలక్ట్రికల్ ఇది సంబంధించిన ట్రాన్స్మిషన్ వ్యవహారాలు కానీ, అదేవిధంగా హౌసింగ్ ప్రాజెక్టుల విషయాల్లో కానీ, వీటన్నిటి మీద వాళ్ళ పెట్టుబడుల సహకారం కోవడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఆలోచనని కూడా తెలియజేయమని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 14, 15న 2 రోజుల పాటు భాగస్వామ్య సదస్సు పేరుతో విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్న సదస్సు తప్పకుండా వాళ్ళని రావాలని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ రోజే చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు వాటికి సంబంధించిన సమావేశం జయప్రదం కావడానికి, ఆ 2 రోజుల సదస్సు జయప్రదం కావడానికి కావాల్సినటువంటి సబ్ కమిటీలను కూడా 6 మంది మంత్రులతో, అదేవిధంగా అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో మరి ఈ పెట్టుబడుల సాధన, అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన, ప్రధానంగా యువత 5 సంవత్సరాల కాలంలో నిర్వీర్యం అయిపోయింది. ఉపాధి అవకాశాలు లేకుండా పోయి ఇప్పుడు ఆ రోజు హైదరాబాద్ నగరంలో అదేమంటే ఎగతాళి చేస్తున్నారు. అంత చులకనగా ఉంది విషయం. హైదరాబాదు కుతుబ్ షా హయాంలో హైదరాబాదు అది నిర్మాణం జరిగింది. ముందు అది గోల్కొండ. ఆ తర్వాత కుతుబ్ షాహీలు వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత అదేమైంది, చిన్నగా వాడు కుతుబ్ షాహీలు మంచివాళ్లే, మత సామరస్యం కాపాడారు, మంచివాళ్లే. ఆ తర్వాత అది కొద్దిపాటి గ్రామాల కలయిక. ఆ తర్వాత ఏముంది, ఆసఫ్ జాహీ వంశస్థులు వచ్చారు. వాళ్ళ హయాంలో ఇంకొంచెం కొన్ని గ్రామాలను కలుపుకొని ఇదైంది. హైదరాబాద్ అనేది ఒక నగరం కాదు, మొదట్లో అది ఒక గ్రామమే. ఆ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు ఆడేది. మనకు తెలిసిన తర్వాత అమీర్పేట తర్వాత ఇన్ని గ్రామాలు హైదరాబాద్ లో విలీనమైన, పడమరుగా పటాన్ చెరువు, శంకరపల్లి దాకా, లింగంపల్లి దాకా. ఇటు మలక్పేట తర్వాత ఏమున్నది, దిల్సుఖ్ నగర్ పోతే ఎల్బీ నగర్ మనం తెలిసి ఏమున్నది, ఉప్పలు ఏమున్నది. అదేవిధంగా ఇటు పోతే మనకు హయత్ నగర్ దాకా, రామోజీ ఫిలిం సిటీ దాకా ఏముంది. అటు రామోజీ ఫిలిం సిటీ నుంచి ఈరోజు పటాన్ చెరువు దాటి అది గీతం యూనివర్సిటీ ఉండేటటువంటి అక్కడ దాకా ఎగబాకింది. అంటే తూర్పు పడమర ఇటు చూసినా 70 కిలోమీటర్లు, ఉత్తర దక్షిణాలు కూడా 60-70 కిలోమీటర్లు. ఇవన్నీ గ్రామాల సమాహారం. అదేవిధంగా అమరావతి అనేది మన మామూలుగా అక్కడ అమరేశ్వర స్వామి గుడి ఉంది, అంతవరకే. అది ఒక మండల కేంద్రం, అది చిన్న టౌను. ఇప్పుడు 29 గ్రామాలు యాడ్ అయినాయి. మంగళగిరి, తెనాలి లాంటి పట్టణాలు, అట్లాగే విజయభాస్కర్ గారు మరి వీటన్నిటితో ఇప్పుడు అంటే సమాహారంగా ఓకే డెఫినెట్ గా అమరావతి అభివృద్ధి చెందదు, లేకపోతే ఇంకోటి అనట్లేదు. కానీ హైదరాబాద్ క్రెడిట్ ని పూర్తిగా అసలు చంద్రబాబు గారు లేకపోతే హైదరాబాద్ అసలు ఈ రోజు ఈ విధంగా ఉండేది కాదనేటువంటి మాట ఎంత అది పదే రిపీట్ చేయడం ఎక్కడికి వెళ్ళినా. కానీ హైదరాబాద్ ని ఆసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు డెవలప్ చేస్తే సికింద్రాబాద్ ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. అదే మెయిన్ కంటోన్మెంట్ ఏరియాగా పోతే అది డెవలప్ చేసి సికింద్రాబాద్ ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. హైదరాబాద్ ని ఆ 2 వంశాలు డెవలప్ చేశాయి. ఈ రోజు సైబరాబాద్ ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కేటీఆర్ సాక్షాత్తు అనేక సార్లు ఆయన పేర్కోవడం జరిగింది, కేటీఆర్ గారు. అదే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. మరి ఎవరు ఏం మాట్లాడినా సైబరాబాద్ ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కృషి. హైటెక్ సిటీ ఇదంతా ఈ రోజు గచ్చిబౌలి, అదంతా మాదాపూరు, కొండాపూరు, హైటెక్ సిటీ, అది కోకాపేట, మణికొండ, ఇవన్నీ ఈ రోజు ఎకరా 100 కోట్లు అమ్ముతున్నాయి, 200 కోట్లు అమ్ముతున్నాయి. పోతే అదంతా సింగపూర్ ని చూసినట్టుంది, న్యూయార్క్ నగరాన్ని చూసినట్టుంది అని ప్రశంసిస్తున్నారంటే అంతా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లనే ఆ వర్క్ జరిగిందని అది అందరూ వాళ్ళే చెప్తున్నారు. ఇక మనం చెప్పేది ఏముంది, మనకి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పక్షాల మన మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. పోతే ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి. పోతే అమరావతి పరిస్థితి ఏంటో చెప్పండి. అమరావతి అనేది పరిపాలించాడు. ఆ నవరత్నాలు అంటూ ఆయన చాలా ముసుగులో ఏం చేసిందో ప్రజలు గ్రహించారు. నవరత్నాలనే చిన్నపాటి 250 పింఛను పెంచుకుంటూ పోతే చిల్లర మల్లర కార్యక్రమాలన్నీ పెట్టి ఆ ముసుగులో బ్రహ్మాండమైనటువంటి దగ్గులు పిండాలని మరిపించేలాగా గజని గోలీలు కొల్లగొట్టే విధంగా పోతే ఒక పాలికాల వ్యవస్థను తీసుకొని వచ్చి ఆయన ఆధిపత్య మనస్తత్వం, ఆయన ఒక పెద్ద
పెద్ద అసలుకి నాకు ఎదురుండకూడదు అనుకుంటాడు. ఆయనకి ఎవరు ఎదురుండకూడదు. ఆయన బ్రెయిన్ ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద మేధస్సు. ఒకప్పుడు ఏదో రాజగోపాలాచారి గారి బ్రెయిన్ గఫూర్ గారికి, కోటేశ్వరరావు గారికి తెలుసు. రాజగోపాలాచారి గారు పోతే ఆయన బ్రెయిన్ ఏదో అమెరికా వాళ్ళు ఏదో ఆయన గురించి ఎందుకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు టాపికే కాదు. కానీ మరి జగన్ రెడ్డి మేధస్సు కూడా ఇంకొక కోణంలో పెద్ద బ్రెయిన్ అది. మరి ఆయన నా బ్రెయిన్ కి తిరుగులేదు. సరే విజయభాస్కర్ గారు సూటి ప్రశ్న. విజయభాస్కర్ గారు ఆయన ఎప్పుడు సరే విజయభాస్కర్ గారు రైట్ విజయభాస్కర్ గారు ఒక విషయం. విజయభాస్కర్ గారు నా ప్రభుత్వం రైట్ విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. 4 రోజుల్లో ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తాడు. ఆయన అధికారం విజయభాస్కర్ గారు ఒక్క మాట అండి, ఒక్క మాట. సీజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు దాచిపెట్టుకోవడానికి రైట్ విజయభాస్కర్ గారు కోర్టు సరే ఒక్క మాట సీజ్ చేసిందే. మరి మాట్లాడడానికి ఎలా వాళ్ళు ముందుకు వస్తున్నారు? విజయభాస్కర్ గారు ఒక్క మాట అదే రాస్తానమా? సరే ఒక విషయం. ఇప్పుడు అమరావతిలో మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు గానీ మాట్లాడతారు. సరే విజయభాస్కర్ గారు ధోరణితో, రాయలసీమ పాలిగార్ల ధోరణితో జగన్ రెడ్డి జగన్ నేల ఆయన క్రిమినల్ బ్రెయిన్ ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఒక వర్గం పూర్తిగా కట్టుబడి ఉంది. విజయభాస్కర్ గారు ఆయన ఏదో ఒక మాట వినండి. పండితుడిలాగా ఏదో శాస్త్రవేత్తలాగా ఆయన్ని గౌరవించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజలు భావించి పక్కన పెట్టేశారు. సరే పక్కన పెట్టేశారు లేదు కానీ అమరావతి విషయంలో ధర్నాలు చేశారే వాళ్ళని ఏమనుకోవాలి? విజయభాస్కర్ గారు అమరావతి విషయంలో రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, లేకపోతే పరిపాలనా భవనాలు కానీ ఇవే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. ఇప్పుడు రోడ్లు కావచ్చు, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, వినిపిస్తోందా? రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఏమండి? ఇప్పుడు మీరు ఇప్పుడే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు జీరోతో స్టార్ట్ అవుతున్నాం. అన్ని బ్రహ్మాండంగా సెట్ చేస్తారు. ఈ 3 సంవత్సరాలు ఆగండి, ఓపిక పట్టండి, ఎలా అవుతాయో అప్పుడు మనం ఈ రోజు మాట్లాడిన డిబేట్ గుర్తు పెట్టుకున్న 3 సంవత్సరాల తర్వాత ఎలా తయారవుతాయి. కావాల్సింది ప్రజలకు సౌకర్యాలు, మాకు కావాల్సింది కీర్తి. మా కూటమి ప్రభుత్వానికి మేము చేసి చూపిస్తాం, అందులో సందేహం లేదు. ఇందులో ఎలాంటి లాలూచీకి, కుట్రలకి, కుతంత్రాలకి తావు లేదు. అంత కుట్రలు కుతంత్రాలు చేసే పోతే క్రిమినల్ మైండెడ్ ఫెలోస్ అంతా అక్కడ ఉన్నారు. ఆ గుట్లో ప్యాలెస్ లో ఉన్నారు. ఆ ప్యాలెస్ ను సపోర్ట్ చేసే వాళ్ళలోనే ఉంది కుట్రలో కుతంత్రాలు నేచరు. ఇక్కడ దేశభక్తులు ఉన్నారు, సేవా నిరత కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడంతా తెలుగుదేశం రాజ్యాంగాన్ని గురించి, దేశభక్తిని గురించి, సేవా నిరతను గురించి, పోతే సహకార రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, విద్యా రంగం, పోతే మౌలిక వస్తు సౌకర్యాలు. విజయభాస్కర్ గారు ఒకసారి పాదయాత్ర గారితో మాట్లాడదాం. కేడర్ ఉంది ఇక్కడ తెలుగుదేశంలో. అదే విధంగా జన సైనికులు గానీ, లేకపోతే బీజేపీలో గానీ దేశభక్తి ఉండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తప్పు చేయదు. ఓకే రైట్ విజయభాస్కర్ గారు పాదయాత్ర గారితో మాట్లాడదాం ఒక్కసారి. సరి చేయడానికే అయినా కూడా పాదయాత్ర కార్యక్రమాన్ని మేము అవి పూర్తి చేయలేదు. 12 ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే తెల్లవారాలు కంఫర్ట్ అంటే అయిపోతాయా? మంత్రదండం ఏమన్నా ఉంటుందా? సర్లేండి, ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయింది. లేదు విజయభాస్కర్ గారు, ఒక్క రోజు ప్రమాణ స్వీకారం గురించో లేకపోతే ఏడాది గురించి కాదు, 11 ఏళ్ళు అయింది. సరే వెరీ గుడ్. కానీ ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి సరే ఓకే ఐ అగ్రీ. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయిందండి. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద తోసుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలైనటువంటి మాకు నష్టం జరుగుతోంది. 11 ఏళ్ళు అయినా కానీ సరైనటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్కి లేదు. ఎవరిని బ్లేమ్ చేయాలి మేము? ఇంకా మీరు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కూడా కాలేదు, ఇప్పట్లోనే మొత్తం చేసేస్తామా అంటే మేము దీన్ని కాదు కదా కౌంట్ చేసుకునేది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయింది, ఇంకా ఏం లేదు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని సరిగ్గా చెప్పుకోవాలంటే. మీరు అమరావతి పేరు చెప్పారు, అమరావతిలో మీరు గత 5 ఏళ్లలో ఏం చేశారు? ఈ 5 ఏళ్ళు వదిలేసేయండి. ఏం వెనక్కిపోయిందండి? వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు.
అయినా కూడా Right. సంక్షేమం పాదయాత్ర గారు. జరుగుతుంది. అన్ని 5 సంవత్సరాలకి మమ్మల్ని ఏం ఎన్నుకున్నారు. మాట్లాడాలండి? వచ్చి రాగానే మరి వెంటనే అన్ని మాకు అమలు అవకాశం చేయాలంట. ఇస్తే మేము మాట్లాడదాం. అదొక సరే. ప్రకటన స్టార్ట్ చేశారు. మరి ఒక పక్క ఓకే ఓకే విజయభాస్కర్ గారు రైట్ వేరే గెస్ట్లతో కూడా మాట్లాడదాం, ఇంకా టైం అవుతుంది. పాదయాత్ర గారు, మీ 5 ఏళ్లలో అసలు